ఏంటయ్యా అలా ఊగిపోతున్నావు? చలి సార్ చలి, అందుకే ఈ జర్కినేస్ మేనేజ్ చేశా. మీరేంటి కచ్చిప్ కట్టుకున్నారు? ఎవరికైనా అప్లోడ్ డబ్బులు ఇవ్వాలా? అదేం కాదులేవయ్యా, డస్ట్ అలర్జీ. ఎక్కడికి వచ్చాం మనం? మహల్కి. పాత మహల్కి. ఓకే. ఏమయ్యా కథ నేరేట్ చేసేటప్పుడు ఇలా ఉంటే సినిమా తీస్తే ఇంకెలా ఉంటుందంట? సార్ నేరేట్ చేసేటప్పుడే మీరు ఇంత భయపడుతున్నారంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఉండరు సార్. ఐ మీన్ టాలీవుడ్ లో కాదు సార్, డైరెక్ట్ బాలీవుడ్. అంటే టాలీవుడ్ నుంచి డైరెక్ట్ గా నేను బాలీవుడ్. రండి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఊరికే లొకేషన్స్ మొత్తం చూద్దామని. ప్రియా, మన గురించి ఏం ఆలోచించావు? అదే నేను అడిగిన విషయం. ఏ విషయం? నా విషయం. అదే ఏ విషయం? ఈ విషయం ప్రియా. అభి, ఇవన్నీ షూటింగ్ అయిపోయిన తర్వాతే. ముందే అడిగాను కదా ప్రియా. ప్లీజ్. ఈ సినిమా ప్రొడ్యూసర్ మా డాడీ అని తెలుసు కదా. కావాలని పెట్టుకున్నందుకు నువ్వు ఇలానా చేసేది? ప్రియా ప్లీజ్. అభి ప్లీజ్. చెప్పేది విను. నో వద్దు. ఏ ప్రియా. ఏమైందయ్యా? ఎందుకంత గట్టిగా అరిచారు? భయపడి చచ్చాను. అక్కడ చూడు. Come on, Priya. పరిగెత్తు. ఏదో కారు ఎక్కండి సార్, పదండి వెళ్ళిపోదాం. వద్దా పరిగెత్తండి అయితే. ఎందుకు చేశావురా ఈ పని? అటు రాజుని బంధించండి రా. చచ్చా, వాడిని బంధించండి రా. ఈ రోజు నుండి నేనే మహారాజుని. శృతి రా, రా శృతి, శృతి, శృతి. మీరు నన్ను పిలిచి కథ వినకుండా వెళ్ళిపోతారే? కథ, అవును, ఐదో కథ. ఎవరిది? నీదే. నాదా? ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నేనే రాజు, ఎప్పటికీ నేనే రాజు.